పాతాళానికి పోయిందానికి కేవలం చిన్న ఉదాహరణ. కామన్ సెన్స్ ఒక నేర పరిశోధనలో ఎఫ్ఐఆర్లో ఉండే 2 నిందితులు 3 నిందితుల పేరు పెడితే మొట్టమొదట పోలీసులు చేయాల్సిన పని డెడ్ బాడీ దగ్గర పంచనామా అయిపోయిన వెంటనే పోస్ట్ మార్టంకి వచ్చిన వెంటనే ఇంకొక టీం ఫామ్ చేసి ఎవరి పేర్లు అయితే ఎఫ్ఐఆర్లో వచ్చినారో వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ప్యారలల్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. కానీ ఇందులో ఏమీ జరగలేదు. గుర్తించాలి, ఏమి అలాంటివి ఏం జరగలేదు. పైగా జరగకపోగా ఏం జరిగింది, ఒక వారం రోజుల 6 రోజుల తర్వాత ప్రధాన నిందితులు A1 A2 ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్నంబావి మండలంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గారి స్వగృహంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఇంకా మరి ఎవరికి హోప్ ఉంటుంది ఈ దేశంలో? ఈ ప్రాంతంలో పోలీసుల మీద మాకు ఎట్లా హోప్ వస్తుంది? నేను బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు, అభిలాష్ రావు గారు, శేఖర్ రెడ్డి, సోమేశ్వరమ్మ అందరం కలిసి డీజీపీ దగ్గరికి పోవాల్సి వచ్చింది. డీజీపీ దగ్గరికి పోయి, అయ్యా మేము ఎఫ్ఐఆర్ ఇచ్చినాం. ఆయన ఓపెన్గా చెప్తున్నాడు శేఖర్ రెడ్డి, నా కొడుకు ఈ విధంగా జూపల్లి కృష్ణారావు గారు ఆరోపించిన విధంగా నా కొడుకు ఏవైనా తప్పు పనులు చేసినా లేకపోతే భూతగాథల్లో పాల్గొన్నా నా కొడుకు అదే నిజమని తెలితే, నా కొడుకు అందువల్లనే చనిపోయిన తెలితే నాకుండే 30 ఎకరాల ఆస్తి నీకు రాసిస్తా కృష్ణారావు అని చెప్తూనే, ఒకవేళ నువ్వే రెస్పాన్సిబుల్ లేకపోతే నువ్వు నా కొడుకు అది కాదని తెలిసిన రోజు నీ మంత్రి పదవి వదులుకుంటావా, నీ ఎమ్మెల్యే పదవి వదులుకుంటావా? నా రోజు 70 సంవత్సరాల ముసలాయన ఛాలెంజ్ చేసిండు. ఆయన ఎంత మంచివాడు అంటే ఊరోళ్ళందరూ వచ్చి బుల్డోజర్ తీసుకొచ్చి జేసీబీలు తీసుకొచ్చి నిందితుల ఇల్లు కూలగొడదాంపా అంటే ముందు నా ఇల్లు కూలగొట్టాను అంతే తప్ప నేను వాళ్ళ ఇల్లు కూలగొట్టనివ్వను. నాకు న్యాయం జరగాలన్న తప్ప వాళ్ళని అనుమానితులైతే వచ్చి ప్రశ్నించాను అంతే, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడానికి. తండ్రి శేఖర్ రెడ్డి 73 సంవత్సరాల వయసు డీజీపీ గారి దగ్గర పోయి మేము కంప్లైంట్ చేస్తే అప్పుడు ఆయన ఇక్కడ స్థానిక పోలీసు చెప్తే తీసుకొచ్చి కృష్ణప్రసాద్ను మహేష్ను తీసుకొచ్చి మమ అనిపించింది వనపర్తి పోలీస్ స్టేషన్. వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే ఇంతవరకు మరి మాకేం రిజల్ట్స్ రాలేదు. రెండవది, మినిస్టర్ కృష్ణారావు గారు ఆగమేఘాల మీద గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టింది మర్డర్ అయిన మరుసటి రోజే పెట్టి ఆయన ఏమంటారు, నేను మరి పెద్దలు కేటీఆర్ గారు, మేము హర్షవర్ధన్ రెడ్డి గారు, అభిలాష్ రావు గారు, గువ్వల బాలరాజు గారు మినిస్టర్ గారు ఆ రోజు దేశంలో లేకుండా, సో మేమంతా కూడా శివయాత్రలో పార్టిసిపేట్ చేసి 5 కిలోమీటర్లు నడిచి వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలిపితే మినిస్టర్ గారు బాధ్యత రాహిత్యంగా, నిజంగా చనిపోయిన వ్యక్తి మీద ఎవరు కూడా అట్లా అభాండాలు వేయకూడదు, బాధ్యత రాహిత్యంతో గాంధీ భవన్ సాక్షిగా మినిస్టరు, ఆ ఎంపీ అభ్యర్థి అయిన మల్లు రవి వీళ్ళందరూ కలిసి ఆ వ్యక్తిగత కారణాల వల్ల చచ్చిపోయాడు, ఊర్లో బొడ్రాయని అడిగిన ఆయన ఎందుకు చచ్చిపోయాడో చెప్తారు అని చెప్పి జూపల్లి కృష్ణారావు గారు అంటున్నారు. నేను ఇవాళ జూపల్లి కృష్ణారావు గారిని అడుగుతున్నాను, నిజంగా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ఒక చనిపోయిన బాధితుడి మృతుడి గుణగణాలు మీరు ఇంత పరిశోధన చేసినప్పుడు మరి మృతుని చంపినోడు ఎవరో కూడా చెప్పు కదా. మరి నీకు ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు, ఇంత పరిశోధన చేయగలిగినప్పుడు మృతుని ఎవరు చంపినో చెప్పు, చెప్పడానికి కారణం ఏందో చెప్పు, ఎవరు చంపినో చెప్పు, చంపి ఏం సాధించాలనుకున్నారో కూడా మీరు చెప్పాలి. కానీ అది చెప్పకుండా భయపెట్టించి, పోలీసులను భయపెట్టించి, నిందితులను తన దగ్గర దాచిపెట్టుకొని పైన మాత్రం అన్ని రకరకాల అడ్డమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు జూపల్లి కృష్ణారావు. ఇంకొక రెండో విషయం, ఇలా ఎఫ్ఐఆర్లో పేర్కొనబడ్డ 2 నిందితులు ఇలా ఊర్లో ఉండలేరు. నేను ప్రశ్నిస్తున్న కృష్ణారావు గారిని, అయ్యా కృష్ణారావు గారు, మరి మీ వాళ్ళు అమాయకులైనప్పుడు, మృతుడు తన వ్యక్తిగత కారణాల వల్లనే చంపబడ్డప్పుడు మరి మీ నిందితులు ఊర్లో వచ్చి ఉండొచ్చు కదా, మీ మనుషులు ఎవరైతే ఉన్నారో ఊర్లో వచ్చి ఉండొచ్చు కదా, మరి ఎందుకు ఉండలేరు వాళ్ళు ఊర్లో? దానికి కూడా మంత్రి గారి దగ్గర సమాధానం లేదు. ఇలా మరి ఎమ్మెల్యే అంటే మీరు అందరికీ ఎమ్మెల్యే కదా, మరి ఎమ్మెల్యే అయితే మరి ఆ మృతుని ఎందుకు నువ్వు పరామర్శించలేదు? ఆయనకు వ్యక్తిగత కారణాలు చనిపోయాడు, మరి ఎందుకు మీరు పరామర్శించలేదు? మీరు ఒక్కరికి, మీరు కాంగ్రెస్ పార్టీకే మంత్రియా లేకపోతే మీ ఊరికి మాత్రమే మంత్రియా? మీరు అందరికీ మంత్రి కదా, మరి ఎందుకు వచ్చి పరామర్శించలేదు? దానికి కూడా ఆన్సర్ లేదు. కనీసం ఆ ముసలాయనను ఫోన్లో మాట్లాడి పరామర్శించవచ్చు కదా, తండ్రి ఎందుకు పరామర్శించలేదు? అంటే దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు ఏదో దాస్తున్నారు. ఆ ఏది దాస్తున్నారో కనుక్కోమని మేము డీజీపీని రిక్వెస్ట్ చేసినాం. అది పడిపోయింది ప్రమాదండి సర్కార్ 30-35 ఏళ్ళు దాన్ని మొలికెత్తనీయలే. మళ్ళీ ఇక అయిపోయింది, ఇంకాడు తెలంగాణని ఎవడ మాట్లాడతాడా అని చూసింది. ఎవడు మాట్లాడే ఎవరి వల్ల కాదనుకున్నారు. ఇప్పుడు ఒక ఎన్నికలు ఓడిపోతే మూర్ఖపు రాజకీయ నాయకులు, మూర్ఖపు పార్టీలు కొంతమంది ఎట్లా మాట్లాడుతున్నారో ఇది అయిపోయింది ఇక లేదని తెలంగాణ అంశాన్ని కూడా అట్లే అవహేళన చేసి మాట్లాడింది. 30 ఏళ్ళు ఇండియాలో ఉంది తెలంగాణ అయిపోయాను. తెలంగాణ ప్రజలు వాళ్ళ భావోద్వేగాలు, వాళ్ళ ఆలోచనల్ని
కేసీఆర్ లాంటి అనేక మంది ఉద్యమకారుల రూపంలో మొలకెత్తించి సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్రాన్ని తెచ్చింది. లేదనుకున్నది ఎట్లయింది మరి? రాష్ట్రం వద్దనుకున్నది, మేము కావద్దనుకున్నది, మేము అడ్డం పడేది కూడా ఆయ కదా అనేటువంటి కసి తెలంగాణ వ్యతిరేక శక్తులకు ఎప్పుడూ ఉంటుంది. సందు ఏడ దొరికితే ఆడ దూరాలని చూస్తారు వాళ్ళు. మన దాంట్లోకి వెళ్ళే పుట్టిస్తారు. అట్లా పుట్టించినటువంటి బిడ్డనే రేవంత్ రెడ్డి. అనుమానమే అవసరం లేదు. ఇవాళ వాళ్ళు రాక్షసానందం పొందుతున్నారు. తెలంగాణ వ్యతిరేక ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ, ఆంధ్ర నాయకత్వం కానీ, రాజకీయ నాయకత్వం కానీ, తెలంగాణ మీద ఆధిపత్యం కోరుకునేటువంటి వాళ్ళు కానీ, ఇప్పటికీ వాళ్ళందరి యొక్క ఉబలాటం. దేశంలో మొదటిసారి నేను చదువుకునేటువంటి విద్యార్థి దశలో ఉన్నప్పుడు పొరపాటు అనేది అనుకుంటే కూడా చాలా చిన్నదైతే కూడా ఆకాశం అంత ఎత్తుకు లేసేది మరి మేధావులు. మరి అలా ఎత్తుకు లేస్తలేరు. చచ్చుబడిపోయినాయి మీ కాళ్ళు. పక్షమాతం వచ్చింది మీ నోళ్లకు. ప్రజల పక్షాన్ని నిలవరా? ఇదేనా? ఇక పత్రికలు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అయితే ఇక వాళ్ళ ఆనందం, రాక్షసానందం చెప్పనే వద్దు. కేసీఆర్ మొత్తం తప్పులు చేసి ఓడిపోయాడు. ఇక లేక నీకు గొప్ప అవకాశం వచ్చిందని ఆయన కీర్తిని నెత్తినెక్కించుకొని గైడ్ చేస్తున్నారు. ఇట్లా పో అని వ్యాసాలు రాసి, ఎడిటోరియల్స్ రాసి గత ప్రేమ చూపిస్తుంది. ఇది ఆంధ్ర ప్రేమ, తెలంగాణ వ్యతిరేక శక్తుల ప్రేమ ఇలా సంపూర్ణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లభిస్తూ ఉన్నారు. అంటే దాన్ని అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజం. ఇప్పుడు తెలుస్తూనే ఉంది కదా, తెలుస్తూ ఉంది కదా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటో. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి. ఒక అవకాశం వచ్చినప్పుడు నిలబెట్టుకొని హుందాగా గత ప్రభుత్వం చేసిన దానికంటే మెరుగ్గా ఏం చేయగలం, మెరుగ్గా ఏం చేస్తారో చెయ్యి. మీరేం మాట ఇచ్చిండ్రో అవి ఇవ్వండి. ఉచిత బస్సు తప్ప ఒకటి అమలు చేయలే. 6 నెలలు అయిపోయాయి. ఇంకేముంది? ఎల్లుడికి 6 నెలలు అయిపోయి 7 నెలలు పడుతుంది. 7 తారీఖు వస్తాయి. 6 నెలల పరిపాలన అయిపోయి 7వ నెల పడుతుంది. 7 తారీఖు నాడు 7 నెలలు పడబోతుంది రేవంత్ రెడ్డి సర్కార్. రైతు బంధు లేదు, బోనస్ లేదు, 500 ఇది, కరెంటు గతి లేదు, చక్కగా సాగునీళ్ళు ప్రణాళిక లేదు, పంటలు కొనే దిక్కు లేదు, మహాలక్ష్మి 2500 గతి లేదు, ముసలోళ్ళ 4000 లేదు, పెన్షన్లు లేదు. ఏది ఉంది? ఒకటేనా ఉందా? ఇవి ఏమీ చేయకుండా కేసీఆర్ పెట్టిన పాట బాగాలేదు, నేను పాట మారుస్తా. కేసీఆర్ పెట్టిన బొమ్మ బాగాలేదు, నేను బొమ్మ మారుస్తా. విఘ్నులకు చెప్తున్నాను, మేధావులకు చెప్తున్నాను, మౌనం వీడమని చెప్తున్నాను. ఇన్ని రకాల దాష్టికాలు, ఇన్ని రకాల తెలంగాణ వ్యతిరేక చర్యలు జరుగుతూ ఉంటే మౌనంగా ఎట్లుంటారండి మేధావులు? ఓ మేధావి మాట్లాడతాడు, కళలకు సాహిత్యానికి ప్రాంతాలు ఉంటాయా, ఎల్లలు లేనివి అని. ప్రవీణ్ కుమార్ గారు చాలా గొప్పగా చెప్పినారు అన్నమాట. తెలంగాణ ఆకాంక్షలకు ఒక రూపం ఇచ్చిందే ఈ ప్రాంతపు కవులు, కళాకారులు. ఇక్కడి పాట కోట్ల మందిని కదిలించింది పాట, తెలంగాణ పాట. అది దుఃఖం. తెలంగాణ దుఃఖాన్ని ఇక్కడి కవులు, రచయితలు, గాయకులు, కళాకారులు అద్భుతమైనటువంటి రీతిలో ప్రజల్లోకి తీసుకొని పోయారు. అది ప్రాణప్రదం. తెలంగాణలో కళ కానీ, పాట కానీ, సాహిత్యం కానీ ఇది ప్రాణప్రదం తెలంగాణకి. దీనికి తీసుకొని వచ్చి, ఆందోళన తీసుకొని వచ్చి పెట్టి నేను పాఠం చేపిస్తా అంటే తలా తోక ఉండాలి కదా. వాళ్ళు చేసుకోనికే చాలా కార్యక్రమాలు, చాలా రంగాలు ఉన్నాయి. ఎవడొద్దన్నాడు? తెలంగాణ ఆత్మతో మీరు ఆడుకుంటారా? ఈ చర్యలన్నీ కూడా రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను దయచేసి మౌనం వీడి మేధావులు ఆత్మవంచనను చేసుకోకుండా ఆత్మపరిశీలన చేసుకొని ప్రజల పక్షాన నిలవాలని చెప్పి నేను కోరుతాను. గతంలో